జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ప్రజల జీవితాలను శాసిస్తాయి. వారంలోని ప్రతిరోజు ఒక గ్రహానికి కేటాయించబడుతుంది. ఆయా రోజులలో పుట్టిన వారిపై ఆయా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక శుక్రవారం పుట్టిన వారిపై ఏ గ్రహ ప్రభావం ఉంటుంది, వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారిలో ఉండే ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అనేవి తెలుసుకుందాం. శుక్రవారం పుట్టిన వారిపై శుక్రుడి ప్రభావం. శుక్రవారం పుట్టిన వారిపై శుక్రుడి ప్రభావం. శుక్రవారం పుట్టిన వారిపై శుక్రుడి ప్రభావం. శుక్రవారం శుక్రుని రోజు. శుక్రుడు ప్రేమ మరియు కోరికలకు సంబంధించిన గ్రహంగా పరిగణించబడుతుంది. ప్రేమ, ఆప్యాయత, అందం, భాగస్వామ్యం, శృంగారం, కళ, వినోదం, విలాసాలు మరియు సౌకర్యాలు వంటి జీవితంలోని మృదువైన అంశాలను శుక్రుడు నియంత్రిస్తాడు. బలమైన శుక్రుడు శుక్రవారం పుట్టిన వారికి విలాసాలు, సుఖాలు, ఆనందం మరియు ఉల్లాసాలను అనుగ్రహిస్తాడు. అయితే బలహీనమైన శుక్రుడు విచ్ఛిన్నానికి దారితీయవచ్చు. నపుంసకత్వము, లైంగిక మరియు మూత్ర సంబంధ వ్యాధులు మరియు ఉబ్బసంతో సహా శారీరక రుగ్మతలు కలిగించవచ్చు. శుక్రవారం పుట్టిన వారి స్వభావం. శుక్రవారం పుట్టిన వారి స్వభావం. శుక్రవారం పుట్టిన వారి స్వభావం. శుక్రవారం జన్మించిన వ్యక్తులు సోమరితనంతో పాటు నీరసంగా కనిపిస్తారు. వారు చూడగానే మంచి అభిప్రాయం కలిగేలా ఉండరు. కానీ వారి ప్రతిభను దీర్ఘకాలం పాటు ప్రేమ మరియు సహనంతో పెంపొందించుకుంటే వారు అసాధారణంగా మారవచ్చు. వారు స్వచ్ఛమైన ప్రేమ కంటే విలాసానికి ఆకర్షితులవుతారు. వారు మంచి హాస్యం ఉన్న తెలివైన వారు. సాధారణంగా వారు ఓపికగా ఉంటారు, సహనం కలిగి ఉంటారు, కొంత విమర్శలను ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాలలో శుక్రవారం జన్మించిన వారు దుర్మార్గంగా వ్యవహరించవచ్చు. చాలాసార్లు వారు అసురక్షితంగా ఉంటారు. తమ కంటే తమ గురించి ఎదుటి వారు ఏమనుకుంటున్నారో అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట్ల విపరీతమైన మక్కువ. ఎవరేమీ అనుకున్నా శుక్రవారం జన్మించిన వారు తమ స్వంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతారు. వారు స్వతంత్రులు, కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. శుక్రవారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం. శుక్రవారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం. శుక్రవారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం. శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు మధురంగా మాట్లాడుతారు, అందమైన నవ్వు కలిగి ఉంటారు. వారి బహిరంగ స్వభావం వారిని స్నేహితుల మధ్య ప్రముఖంగా చేస్తుంది. వారు సాధారణంగా మంచి మనుషులు. సందర్భానుసారంగా దుస్తులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి సహాయం చేసే మరియు పంచుకునే మనస్తత్వం ఉంటుంది. వారు మరొకరి నియంత్రణలో ఉండడాన్ని అసహ్యించుకుంటారు. వారు సృజనాత్మకంగా ఉంటారు. కళ మరియు ఫ్యాషన్ పట్ల దృష్టిని కలిగి ఉంటారు. వారు ఆహ్లాదకరంగా జీవించటానికి ఇష్టపడతారు. వారిలో పోటీతత్వం ఉంటుంది. ఇతరులతో వారి భాగస్వామ్యం జట్టు ఎదుగుదలకు మరియు అభివృద్ధికి దోహదపడుతుంది. వారు ఓటమిని అంగీకరించరు. వారు తమ తప్పును అంగీకరించకుండా కుంటి సాకులు వెతుక్కుంటూ ఉంటారు. శుక్రవారం జన్మించిన వారికి అనుకూలమైన వృత్తి. శుక్రవారం జన్మించిన వారికి అనుకూలమైన వృత్తి. శుక్రవారం జన్మించిన వారికి అనుకూలమైన వృత్తి. శుక్రవారం జన్మించిన వ్యక్తులు వారి చుట్టూ ఉన్న ప్రపంచానికి వారి శక్తిని ప్రసరింపజేస్తారు. వారి ఉనికి కార్యస్థలాన్ని శక్తివంతంగా మరియు దృఢంగా చేస్తుంది. వారు సృజనాత్మకంగా ఉంటారు మరియు నూతన ఆవిష్కరణ చేయగలరు. వారు చలనచిత్రాలు మరియు ఫ్యాషన్ వంటి కొత్త ఆలోచనలు అవసరమయ్యే రంగాల వైపు ఆకర్షితులవుతారు. వారు త్వరగా నేర్చుకునేవారు. వారు ఉద్యోగం పట్ల అంకిత భావంతో ఉంటారు. నాయకులుగా వారు పరిపూర్ణత కోసం ప్రయత్నించవచ్చు. వారు ఆలోచనలు మరియు అభిప్రాయాల మార్పిడికి సిద్ధంగా ఉంటారు. వారి వృత్తిలో విజయం సాధించాలంటే వారి హృదయాన్ని అనుసరించడం తప్పనిసరి. వారు కొన్నిసార్లు అనుకున్నది సాధించడం కోసం విపరీతమైన శ్రమ చేయవలసి వస్తుంది. శుక్రవారం జన్మించిన వారి ప్రేమ జీవితం. శుక్రవారం జన్మించిన వారి ప్రేమ జీవితం. శుక్రవారం జన్మించిన వారి ప్రేమ జీవితం. శుక్రవారం జన్మించిన వారు ఎవరిని ప్రేమిస్తారో వారి పట్ల నిజాయితీగా ఉంటారు. వారు భావోద్వేగ వ్యక్తులు. వారు నిరంతరం ఇతరులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి వారి ప్రేమ స్నేహం నుండి పరిణామం చెందే అవకాశం ఉంది. ఒక్కసారి ప్రేమలో పడితే జీవితాంతం వదులుకోరు. వారు ప్రతి క్షణాన్ని మరియు పంచుకున్న ప్రతి జ్ఞాపకాన్ని విలువైనదిగా భావిస్తారు. పర్యవసానంగా ఒకవేళ ఆ రిలేషన్షిప్ దూరమైతే వారు తీవ్ర మనోవేదనకు గురవుతారు. కొన్ని సందర్భాల్లో వారు ప్రేమ పేరుతో మోసపోవచ్చు. వ్యక్తిని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వారు ప్రేమికులను ఎన్నుకోవాలని సలహా ఇవ్వబడింది. శుక్రవారం జన్మించిన వ్యక్తుల వైవాహిక జీవితం.
శుక్రవారం జన్మించిన వ్యక్తుల వైవాహిక జీవితం. శుక్రవారం జన్మించిన వ్యక్తుల వైవాహిక జీవితం. శుక్రవారం జన్మించిన వారు సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వారు ఆప్యాయత, సానుభూతి గల వ్యక్తులు. శుక్రవారం జన్మించిన వారు తగినంత డబ్బు సంపాదిస్తారు. వారు కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. వారి కుటుంబానికి అన్ని సౌకర్యాలను సమకూరుస్తారు. వారు అన్ని ఆధునిక గాడ్జెట్లు మరియు సౌకర్యాలతో కూడిన ఇంటిని కలిగి ఉండవచ్చు. వారు శారీరకంగా సన్నిహితంగా ఉండటానికి ఇష్టపడతారు. ఏది ఏమైనప్పటికీ, భావోద్వేగ అవసరాల కంటే శరీర ఆనందాలను కలిగి ఉండే వారి ధోరణి కుటుంబ జీవితంలో కొన్ని ఒత్తిళ్లను కలిగిస్తుంది. వారు తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా మలచుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. పిల్లలతో వారి సంబంధం కాస్త తక్కువగా ఉండవచ్చు. శుక్రవారం జన్మించిన వ్యక్తుల యొక్క ఇతర లక్షణాలు. శుక్రవారం జన్మించిన వ్యక్తుల యొక్క ఇతర లక్షణాలు. శుక్రవారం జన్మించిన వ్యక్తుల యొక్క ఇతర లక్షణాలు. శుక్రవారం జన్మించిన వ్యక్తులు పెద్ద తల మరియు పెద్ద కళ్ళు కలిగి ఉంటారు. వారికి ఉంగరాల జుట్టు ఉండవచ్చు. వారు పొడవాటి చేతులు కలిగి ఉంటారు. వారి అదృష్ట సంఖ్య 6. వారు మంచి రంగు కలిగి ఉండవచ్చు. శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆకర్షణీయంగా ఉంటారు. వారు తెలివిగా కూడా ఉంటారు. వారు వాతావరణంలో మార్పులకు గురవుతారు. వారు జలుబు మరియు జ్వరాలకు గురవుతారు. వారు చక్కెర, కళ్ళు మరియు గొంతుకు సంబంధించిన వ్యాధులతో మరియు కామెర్లు నుండి కూడా బాధపడవచ్చు. పింక్, ఎరుపు